కాబట్టి నేను కూడా ఈరోజు ఈ 13 నెలల్లో బాగా గమనిస్తున్నాను. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అరాచకాలు, అన్యాయాలు మీరిపోయినాయి. ముఖ్యంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ వారు అనేక రకాల దౌర్జన్యాలు చేసేదే కాకుండా మహిళలను కూడా కించపరిచేటట్లు కూడా అనేక రకాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ ఈరోజు తుదకు శాసనసభ్యులు కూడా అరాచకాలు, భూమి ఆక్రమణ చేసుకునేదే కాకుండా మహిళలను కూడా కించపరిచేటట్లు కూడా మాట్లాడే పరిస్థితి కూడా ఉంది. వారిపైన మాత్రం ఇంతవరకు కూడా చర్యలు డైరెక్ట్గా మాత్రం ప్రభుత్వం కూడా చేసుకోలేదు. ఈరోజు నిన్ననే చాలామంది దగ్గర 3-4 ఎమ్మెల్యేలు కూడా మహిళలను కించపరిచే దాంట్లో కూడా, మరీ ముఖ్యంగా అనంతపురం శాసనసభ్యుడు దగ్గుపాటి ప్రసాద్ గారి విషయంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు ఒక అల్టిమేటం కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు లోపల వారిపైన చర్యలు తీసుకోవాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని అని చెప్పి అల్టిమేట్ చేస్తా అంటే, ఆ అల్టిమేట్ పైన ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ యొక్క అభిమానులు అల్టిమేటం ఇచ్చారో, నీళ్లు చల్లడానికి, ఈరోజు చల్లని నీళ్లు చల్లడానికి కేవలం నిన్న క్యాబినెట్లో లోకేష్ గారు ఆ ప్రస్తావన తెచ్చినట్లుగా, వాళ్ళకు వార్నింగ్ ఇచ్చినట్లుగా, ఇన్ఛార్జ్ మంత్రులు అటువంటి వారిపైన చర్యలు తీసుకోమని నుంచి తీసుకోమని చెప్పినట్లుగా, ఇతను అనంతపూర్ శాసనసభ దగ్గుపాటి ప్రసాద్ గారు కానీ వారు కానీ ఎప్పుడో మొన్న కలిసింటే నిన్న ఏదో చెప్పినట్లుగా బిల్డప్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు వారి పత్రికల్లో రాపించుకోవడం జరిగింది. ఇది ఎలా ఉందంటే, చంద్రబాబు నాయుడు గారు ముందుగానే నేను కొడతాను, నువ్వు ఏడ్చినట్లు నటించు, నేను కొట్టినట్లు నటిస్తే నేను ఏడ్చినట్లు నటించు అని చెప్పి ఈ పొద్దు చెప్పినట్లుగా ఉంది తప్ప మరొకటి కాదు. కేవలం అటువంటివన్నీ కూడా ఈరోజు తగ్గించడానికి, తప్పించడానికి మాత్రమే చేసిన చంద్రబాబు నాయుడు గారి యొక్క కుట్రలోనే భాగం. నేను ఒకటే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, అందరి గారిని, ఎవరు ఆమె? ఎన్టీఆర్ తల్లి అంటే ఎవరు అంటాను. స్వయంగా హరికృష్ణ గారి సతీమణి, అంటే భువనేశ్వర్ గారికి, పురంధేశ్వర్ గారికి, బాలకృష్ణ గారికి స్వయంగా కూడా వదిన. అంటే మీ ఇంటిలో మీకు ఎవరో మీ కుటుంబ సభ్యులకు సొంతం తల్లికో, లోకేష్ గారి తల్లికో, లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారికి సతీమణికో ఎవరో అవమానపరిస్తే ఒక రకంగా, నీకు ఏదో రాజకీయంగా సరిపోని వాళ్ళు ఎన్టీఆర్ యొక్క జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క నందమూరి హరికృష్ణ యొక్క సతీమణి అయితే ఓ రకంగా ట్రీట్ చేసేది ఏ రకం, ఏ మహిళలంతా ఓటే కదా అని అడుగుతాను. నీకు కూడా సిస్టర్ వర్సే కదా నారా చంద్రబాబు నాయుడు గారికి. అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క తోటి నటుడు హరికృష్ణ గారి సతీమణే కదా. అంత మాత్రం స్పందించాల్సిన అవసరం లేదా? ఎక్కడో సోషల్ మీడియాలో ఎప్పుడో 4 సంవత్సరాల కిందట, 5 సంవత్సరాల కిందట ఎప్పుడో సోషల్ మీడియాలో ఒకటి పెట్టినారని చెప్పేసి, మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత వారిపైన ఇప్పుడు కేసులు రిజిస్టర్ చేసి వారిని జైళ్ళ పాలు చేసి, మహిళలను ఇట్లా మాట్లాడినారు, లేకపోతే సోషల్ మీడియా ఇట్లా మాట్లాడని చెప్పేసి నెలల కొద్దీ జైళ్ళలో వాళ్ళని మగ్గి పడేటట్లు, ఆరోగ్యం కూడా దెబ్బతినేట్టు చర్యలు తీసుకుంటున్న ఈ ప్రభుత్వానికి మీ శాసనసభ్యులు, మీ అధికార శాసనసభ్యులు ఇలా చేస్తే ప్రవర్తిస్తే వారికో చట్టమా, ఈరుకో చట్టమా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు దగ్గుపాటి ప్రసాద్ గారు ఇది ఒకటే కాదు, ఏదైనా కానీ ఆర్థిక అంశాల్లో కానీ, భూమి ఆక్యుపై చేసే దాంట్లో ఎవరికైనా కానీ అన్యాయం జరిగింటే దాన్ని న్యాయం చేసేటట్టు చర్యలు తీసుకున్నా, కూర్చొని మాట్లాడి చేస్తే తప్పేం లేదు. కానీ ఈరోజు ఒక మైనారిటీ మహిళ పైన ఏం మాట్లాడడం చూడండి, ఒత్తిడి చూడండి. కేవలం జూనియర్ ఎన్టీఆర్ తల్లిపైనే కాదు, ఇక్కడ మైనారిటీ మహిళ పైన కూడా ఎటువంటి భాష మాట్లాడినాడు, ఎటువంటి అసభ్య పదజాలను ఉపయోగించాడు. ఆ ఆడియో ఉందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వారే చెప్తున్నారు. మేము ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, వారి పార్టీ ప్రెసిడెంట్కే ఇచ్చినామని చెప్పి, శ్రీనివాసరావు గారికి కూడా మేము ఇచ్చినామని చెప్పి చెప్తున్నారు. ఇన్ని రోజులైనా కూడా చర్యలు తీసుకోలేకుండా ఈరోజు ఏం మెసేజ్ ఇస్తున్నారని చెప్పి నేను అడుగుతున్నాను.